హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 15వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన గాంధీ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఆశమౌళి కేసులో ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవు. సాధారణంగా చాలా వరకు సినీ ప్రపంచంలో కోటీశ్వరుల ఇళ్లలో కొందరు ఇలా ఉంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ సాగర్ తనకు తానే తప్పుకున్నాడు. సాగర్తో నదియా గారు ఏమి మాట్లాడి ఉంటారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలి. పోతే ఆశామౌళి, ఆర్తి వాళ్ళిద్దరి మధ్య హోమోసెక్సువల్ సంబంధం ఉందా లేదా? వారిద్దరికీ అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? అసలు ఆర్తి గురించి ఎక్కడ ఉంటుంది? ప్రస్తుతానికి ఆమె ఏం చేస్తుంది తెలుసుకోవాలి. అంత క్లోజ్గా ఉండే ఆమెతో ఏదైనా విషయాన్ని షేర్ చేసి ఉండవచ్చు ఆశామౌళి. నెక్స్ట్, రేముతో తెలిసి తెలియని వయసులో ఆకర్షణపరమైన ప్రేమ వాంఛ తప్పితే మరొకటి లేదు. అలా ఉన్న సంబంధానికి రేముని చంపాల్సిన కారణం ఏముంటుంది? అది సహజ మరణం కాదు అని ఆశామౌళి నాకు తెలుసు అని రాసుకుంది. తప్పితే ఆ విషయం గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఇంకొకటి, అసలు విశాల్ దత్త ఎటువంటి వారు? అతని మీద బ్యాడ్ టాక్ ఉన్నది నిజమే. ఆయన భార్య మల్లికా దత్త గురించి ఆశామౌళి భయంగా కోపంగా రాసుకుంది. ఆశామౌళికి తనను ఇన్సల్ట్ చేసిందని కక్ష కూడా మల్లికాదత్త మీద ఉంది. మల్లికాదత్త పుట్టింటి వారు ఫ్యాక్షనిస్టుల ఫ్యామిలీ. ఆమెకి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా? భర్తతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆశామౌళి మీద కక్ష ఉంటుంది. కానీ ఆశామౌళి గ్లామర్తోనే కోట్లకు కోట్లు సంపాదించాడు విశాల్ దత్త. విశాల్ దత్త విషయంలో కూడా నదియా మౌళికి ఎందుకో అంత ఇష్టత లేదు. తన కూతురు అతనితో సన్నిహితంగా ఉండటం. అవును, విశాల్ దత్త పెద్ద వయసువాడు, పైగా పెళ్ళి అయినవాడు. ఏ తల్లికైనా నచ్చదు. అవన్నీ కూడా ఒక బుక్లో రాసి రౌండప్ చేసుకుంటున్నాడు గాంధీ. అనుమానం ఉన్న వాటి కింద అండర్లైన్ చేశాడు గాంధీ. అప్పుడే విశాల్ దత్త ఫోన్ చేశాడు గాంధీకి. మీరు ఆశామౌళి కేసు పట్ల ఎందుకు అంత శ్రద్ధ వహిస్తున్నారు? దాని పట్ల శ్రద్ధ చూపించకండి, ఇబ్బందులు వస్తాయి అంటూ స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. నాకంటూ ఫ్యామిలీ లేదు. ఉన్న తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ వారు ఈ దేశంలో కూడా లేరు అన్నాడు గాంధీ నవ్వుతూ. ఏ దేశంలో ఉన్నా ఏ రకంగా అయినా ఆపద వచ్చే అవకాశం ఉంటుందేమో గ్రహించుకోవాలి అన్నాడు. అవతల వైపు నుండి విశాల్ దత్త వంకరగా నవ్వుతూ, ఆల్రెడీ వాళ్లకు పెద్ద వయసు. మీ ద్వారా వాళ్ళు స్వర్గానికి వెళ్ళటం వల్ల ఇబ్బంది లేదు. అటువంటి సెంటిమెంట్స్ ఏమీ కూడా నాకు లేవు అని ఖచ్చితంగా చెప్పేశాడు గాంధీ. ఈ మూర్ఖత్వం వల్లే బెంగాల్లో పెద్ద పెద్ద వాళ్లతో పెట్టుకుని అనవసరంగా పెళ్లి అయిన 6 నెలలకే భార్యను పోగొట్టుకున్నారు అని చెప్పాడు విశాల్ దత్త. ఇటువంటి వాటి పట్ల నాకు నమ్మకం లేదు. జరిగేది జరగక మానదు. అందుకని నేను తీసుకున్న కేసు టేకప్ చేయటం, వెనక్కి తీసుకోవటం జరగదు మిస్టర్ విశాల్ దత్త. మీరు ఏం చేసినా సాక్షులు దొరకరు. మేము మీకన్నా పెద్ద ఆఫీసర్లను పెట్టి చేశాము, కానీ సాక్షులు కూడా దొరకలేదు అంటూ నవ్వాడు విశాల్ దత్త. చాలా పెద్ద పెద్దవారు కదా అండి, అందుకే దొరికి ఉండదు. నేను ట్రై చేసి చూస్తాను, నష్టమేమి ఉంది అన్నాడు నవ్వుతూ అన్నాడు గాంధీ. అందుకే మీకెందుకు శ్రమ అని చెప్పాను అంతే అంటూ ఫోన్ పెట్టేశాడు విశాల్ దత్త. మల్లికా దత్త మాట్లాడుతూ, మళ్ళీ వాడెవడు? కేసు మళ్ళీ ఓపెన్ ఎందుకు చేశాడు అన్నది. కంగారు లేదులే డార్లింగ్, అంతా మన చేతుల్లోనే ఉంది అంటూ నవ్వేశాడు విశాల్ దత్త. ఏమో నా మీదకు అంటున్న భార్య వైపు చూసి దగ్గరకు తీసుకుని, బిడ్డల విషయం చూడు, ఇవన్నీ నీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా అన్నాడు విశాల్ దత్త. సుదర్శన్ తల్లితో భార్య కొడుకుతో ముంబై నగరం వచ్చాడు అనిత వాళ్ళను చూడటానికి. ముంబై నగరంలో అడుగు పెట్టడమే బాబులో ఒక రకమైన హుషారు గమనించారు సుదర్శన్ దంపతులు. చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు, ఎంతో పరిశీలనగా చూస్తున్నాడు. భగవంతుడా, ఏమిటి పరీక్ష మనకు? ఇన్ని సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు అని సంతోషపడదామా, లేక ఈ సమస్యను ఎలా అంటూ బాధపడింది సహజ. కొన్ని రోజులతో అవన్నీ సమసిపోతాయి, ఇబ్బంది పడుకు సహజ అంటూ సుదర్శన ఓదార్చాడు. విక్రమ్ ఇల్లు, అది చాలా రిచ్గా ఉంది. ఇంత ఉన్నవాడు అని మాత్రం అనుకోలేదు. మీరు చాలా సంపాదించారు, మామూలు మాటలు చెబుతారు, అంత సింపుల్గా ఉండటం మీకే చెల్లింది అంటూ నవ్వుతూ విక్రమ్ని మెచ్చుకుంటూ మాట్లాడాడు సుదర్శన్. అనిత విక్రమ్ దంపతులు అన్యోన్యంగా ఉండటం గమనించి సంతోషపడిపోయారు సుదర్శన్ దంపతులు. సుశీలమ్మ గారు కూడా ఎంతో ఆనందపడ్డారు.
కొన్ని సంవత్సరాలుగా మాట కూడా రాకుండా మౌనంగా ఉండే అనిత ఏదో నవ్వేది అంతే. ఇన్నాళ్లకు అనిత ముఖంలో చక్కటి కళ కలిగిన నవ్వుతూ చూసింది సుశీలమ్మ. విక్రమ్ చెప్పిన శుభవార్తకు పండుగ చేసుకోవాలి అనుకున్నారు. అనిత గర్భవతి అయ్యింది. సిగ్గుతో ఆనందంగా నవ్వింది అనిత. విక్రమ్ ప్రేమించినందుకు నిజంగానే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేసరికి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన చెల్లెల్ని. అదే చాలు అనుకుని సంతోషించాడు సుదర్శన్. చాలా బిజీగా ఉంటున్నాడు విక్రమ్. నదియా మౌలి షూటింగ్ ప్లేస్కు వెళుతూ ఆమె లావాదేవీలు అన్నీ కూడా విక్రమ్ చూసుకుంటున్నాడు. 4 రోజులు హ్యాపీగా గడిపేశారు విక్రమ్, అనితతో సుదర్శన్ కుటుంబం. బాబు సంతోష్ విక్రమ్ని ఉన్నట్టుండి చిన్ అని పిలిచాడు. ఉలిక్కిపడ్డాడు విక్రమ్. ఆ పిలుపు తనను ఎవరు పిలుస్తారో తనకే తెలుసు. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు బాబు పిలిచినప్పుడు అచ్చం ఆ వ్యక్తి పిలిచినట్లే ఉంది. ఎంత ఆశ్చర్యం! ఉలికిపాటుకు కూడా గురి అయ్యాడు తను. అనుకుంటూ ఉండగా నదియా మౌలి విక్రమ్ కుటుంబాన్ని, సుదర్శన్ కుటుంబాన్ని విందుకు ఆహ్వానించింది. అలా ఎందుకు? సినిమా యాక్టర్లతో నాకు ఇంట్రెస్ట్ లేదు, మేము రాము, మీరు వెళ్ళండి ఇద్దరు అని చెప్పాడు సుదర్శన్. విక్రమ్, అనిత రెడీ అయ్యారు. బాబు వాళ్లతో వెళతానని ఒకటే గోల. ఎక్కువసేపు ఉండము కదా, నేను బాగా అలవాటు అయ్యాను వాడికి, అందుకే అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని తమతో పాటు సంతోష్ని తీసుకువెళ్ళింది అనిత. అనితను చూస్తూ కూతురు గుర్తుకు వచ్చింది ఒక్కసారిగా నదియా మౌలికి. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని కొంత ఆశ్చర్యపోయింది నదియా మౌలి. చాలా లక్కీ నువ్వు అంటూ నవ్వింది విక్రమ్ వైపు చూస్తూ నదియా. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సంతోష్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పైకి తీసుకువెళ్ళమని ఒకటే గోల. ఎందుకు అంటూ విక్రమ్ కంగారు పడ్డాడు. అనిత మొహమాటంగా ఇంటికి వెళ్ళిపోదాంలే, బాబును అప్పగించవద్దాము అన్నది. పైకి తీసుకువెళ్ళమని చేత్తో చూపిస్తూ పెద్దగా చెబుతున్నాడు బాబు. ఎంతో స్పష్టంగా ఆర్డర్ వేస్తున్నట్లు చెబుతున్నాడు. ఏమిటిదంతా అనుకుని చూస్తూ ఉంది నదియా మౌలి. బాబు మెడ మీద ఉన్న మచ్చను చూసి ఉలిక్కిపడింది నదియా మౌలి. ఎందుకు బాబు మెడ మీద మచ్చ చూస్తుంటే తన కూతుర్ని చూసిన ఆనందం కలుగుతుంది ఆమెకు. ఏమైంది విక్రమ్, ఒకసారి పైకి తీసుకువెళదాం అంటూ పైకి తీసుకువెళ్లారు నదియా. ప్రతి సొరుగు లాగుతూ వివరంగా అన్నీ బయటికి తీసి చూసుకుంటూ మధ్యలో నదియా మౌలి వైపు చూస్తూ ఉన్న ప్రవర్తన అత్యంత వింతగా అనిపించింది. సంతోష్ అన్న అనిత మాటకు నేను సంతోష్ని కాదు అంటూ చాలా గంభీరంగా మాట్లాడుతున్న బాబు గొంతుకు స్టన్ అయిపోయారు అందరూ. ఇక్కడ ఏది, అది కావాలి అంటూ అన్నీ వెతుకుతున్నట్లు చేస్తున్న బాబుని చూసి కంగారుగా అనిత బాబుని ఎత్తుకుంది. చాలా బలవంతం మీద కిందకు తీసుకువచ్చాడు సంతోష్ని విక్రమ్. అంతే, చెంప చెల్లుమనిపించాడు సంతోష్. చాలా కోపంగా చూస్తున్నాడు విక్రమ్. చిన్ అంటూ బాబు కూడా కోపంగా చూశాడు. అనుకోని ఆ సంఘటనకు ఆశ్చర్యపోయారు అందరూ. ఇంతలో విక్రమ్కి ఫోన్ వచ్చింది. హాయ్ చిన్ అంటూ. అంతే, ఒక రకంగా చెమటలు పట్టేశాయి విక్రమ్కి. భర్త వైపు చూస్తున్న అనితకు ఆశ్చర్యం కలిగింది. అనవసరంగా సంతోష్ని తీసుకొచ్చాను, క్షమించండి, నా వల్ల అంతా అని బాధపడి బాబుని ఇంటి దగ్గర దింపేసి వస్తాము అని చెప్పి బయలుదేరారు విక్రమ్, అనిత. కారు చాలా ఫాస్ట్గా నడుపుతూ ఉన్న విక్రమ్ వైపు చూసి ఎందుకండి అలా ఉన్నారు, అంత ఆలోచన వద్దు, మేడం గారికి కోపం వస్తుందనా అన్నది అనిత. అదేమీ లేదు అన్నాడు విక్రమ్ కాస్త కోపంగా. అనుకోని ఆ మాటకు కళ్ళ నీళ్లు తెచ్చుకుంది అనిత. వెంటనే బాబు విక్రమ్ చెంప మళ్ళీ పగలగొట్టాడు. కొట్టబోయాడు విక్రమ్. వాడు చిన్నవాడు, తెలియక చేస్తున్నాడు, మీరు ఎందుకు అంటూ మందలించింది అనిత. ఇక ఈ రోజుకింతేనండి, మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.